చూడండి రైతు మిత్రులారా, మనము ఇప్పుడు మనకున్నటువంటి మొక్కజొన్న తోటలోకి రావడం జరిగింది. మనకు ఒక ఎకరం భూమి ఉంది. ఆ ఎకరం భూమిలో నేను మొక్కజొన్న విత్తినాను. రైతు మిత్రులారా, మొక్కజొన్నలో పురుగు మరియు తెగుళ్ళు ఉన్నాయి. ఈ పురుగు మరియు తెగుళ్లను నిర్మూలించడానికి నేను రావడం జరిగింది. ఇక్కడ తెగుళ్ళ నివారణకు కెమిస్ట్రీను తీసుకున్నాను. దీంట్లో కార్బండిజం అనే కెమికల్ ఉంటుంది. ఇది ఫంగిసైడ్ కెమిస్టిన్. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 250 గ్రాములుగా తీసుకోవడం జరిగింది. రైతు మిత్రులారా, ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న నీటి ద్వారా ఇక్కడ కుండీలో నీటిని నింపుకోవడం జరుగుతుంది. రైతు మిత్రులారా, తర్వాత మరొకటి కీటకనాశిని క్లోరాంత్రినిపోల్ 18.5% ఉన్నదాన్ని తీసుకోవడం జరిగింది. ఈ క్లోరాంత్రినిపోల్ 18.5% వచ్చేసి ఒక ఎకరానికి మనము 60 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది. 60 ml క్లోరాంత్రినిపోల్ 18.5% కీటకనాశిని, కార్బండిజం 250 గ్రాములు, రెండింటిని కూడా ఒక బకెట్లో వేసుకున్నాను. ఆ బకెట్లో వేసుకొని మనం ఒక ఎకరానికి పిచికారీ చేయడం జరుగుతుంది. బకెట్లో వేసుకున్న తర్వాత వాటిని మనము నీటి ద్వారా కలుపుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి మనము మినిమం 8 స్ప్రే పంపుల నుండి 10 స్ప్రే పంపులుగా స్ప్రే చేసుకోవాలి. కాబట్టి మనం ఒక ఎకరానికి ఇక్కడ 8 నుండి 10 స్ప్రే పంపులుగా మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. రైతు మిత్రులారా, ఒకటి కార్బండిజం 250 గ్రాములు ఒక ఎకరానికి, దాంతో పాటుగా మనము క్లోరాంత్రినిపోల్ 18.5% అనే కీటకనాశిని తీసుకున్నాము. ఇది ఒక ఎకరానికి 60 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఒక బకెట్లో వేసుకొని మనం ఒక ఎకరానికి 8 నుండి 10 స్ప్రే పంపులు చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి రైతు మిత్రులారా, ఇప్పుడు ఈ మిక్స్ చేసుకునే దాన్ని మనము స్ప్రేయర్ పంపులో పోయడం జరిగింది. పోసిన తర్వాత ఇప్పుడు ఈ స్ప్రే పంపును మనం నీటి ద్వారా నింపాల్సి ఉంటుంది. స్ప్రే పంపు మూతి వద్దకు నీళ్లు వచ్చే వరకు మనం నింపుతూనే ఉండాలి. రైతు మిత్రులారా, స్ప్రేయర్ పంపు మొత్తం మూతి వద్దకు నీళ్లు వచ్చే వరకు నింపిన తర్వాత ఇప్పుడు స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు వచ్చే వరకు మనం నీటిని పోస్తూనే ఉండాలి. 250 గ్రాముల కార్బండిజం, 60 ml క్లోరాంత్రినిపోల్ 18.5%ను రెండింటిని ఒక బకెట్లో వేసుకొని మిక్స్ చేసుకొని మనము 8 నుండి 10 స్ప్రే పంపులుగా కలుపుకున్న దాన్ని ప్రతి ఒక్క బకెట్కు లేదంటే ప్రతి ఒక్క స్ప్రే పంపుకు పోసుకొని మనము ఆ స్ప్రేయర్ పంపును నీటి ద్వారా నింపాలి. నింపిన తర్వాత ఆ నీరు అనేది మూతి వద్దకు రాగానే స్ప్రేయర్ పంపు క్యాప్ను మనం బిగించాల్సి ఉంటుంది. రైతు మిత్రులారా, ఈ విధంగా మనం అందుబాటులో ఉన్నటువంటి నీటిని స్ప్రేయర్ పంపులో పోసుకొని మూతిని బిగించి ఇప్పుడు మొక్కజొన్నలో మనము లేదంటే మొక్కలో స్ప్రే చేస్తున్నాము. రైతు మిత్రులారా, మొక్కజొన్నలో వచ్చే అన్ని రకాల కీటకాలను మరియు అన్ని రకాల తెగుళ్లను కార్బండిజం మరియు క్లోరాంత్రినిపోల్ 18.5% మిశ్రమంతో మనం ఈరోజు పిచికారీ చేయడం జరుగుతుంది. రైతు మిత్రులారా, చూడండి రైతు మిత్రులారా, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.